నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం నగరంలో మున్నేటి వరద ప్రవాహాన్ని పరిశీలించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో TUWJF 4వ జిల్లా మహాసభలో రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ, జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి రామనారాయణ, జిల్లా నాయకులు వెంకట్రావు సైదులు, మురారి సంఘం నాయకులు పాల్గొన్నారు. మిత్రులందరూ ఎదురు కూర్చున్నప్పుడు దానికి కూడా పరిష్కార మార్గాన్ని కనుగొనే విధంగా ఈ ప్రభుత్వం పాజిటివ్గానే ఉంటది. శ్రీనివాసరెడ్డి గారు చాలా సాఫ్ట్. శ్రీనివాసరెడ్డి గారు చెబుతున్నారు, శ్రీనివాసరెడ్డి గారు మాట ఇచ్చారు, ఎన్ని నిజం. అపోజిషన్ లో ఉన్ననాడు నేనే మీ మీటింగ్కి వచ్చాను, చేసి పెడతానన్నమాట వాస్తవం. ఆనాటి 15, 16, 18 సంవత్సరాల క్రితం ఇచ్చిన హైదరాబాద్ లో ఇచ్చిన కాలనీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎంటబడి క్లియర్ చేశాను, దానికి శ్రీకారం చుట్టాను. అది లగాయితూ మన దురదృష్టం ఆ ఆర్డర్ వచ్చేటకపోతే ఆ నెట్వర్క్ కూడా అన్ని కంప్లీట్ అయ్యింది. రాష్ట్రం అంతా జిల్లా వారిగా మండలాల వారికి కూడా అన్ని కంప్లీట్ అయ్యింది. నేను మంత్రి అయిన తర్వాతనే మీరు గుర్తు తెచ్చుకోండి, మీడియా మిత్రులు, ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లా మిత్రులు. అంతకుముందు జీవో ఇచ్చి వదిలేసిపోతే నేను మంత్రి అయిన తర్వాత ఇది అపరాధం రైట్ ఉంది, దీన్ని మనం ఈ నెంబర్ మార్చాలి అంటే కలెక్టర్ ని స్పాట్ లో చెప్పించి ఫైల్ తెప్పించి మళ్ళీ నేను పంపించే కూడా వస్తుంది. ఇది కాదు అది కాదు, ఇది మీలో ఈ నెంబరింగ్ ఫిక్స్ చేసుకునే దాంట్లో నా రోజు పదే పదే కూడా మీకు చాలాసార్లు కలిశారు. అంటే ఇవ్వలేకపోవడానికి ఖమ్మం నగరంలో మున్నేటి వరద ప్రవాహాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఖమ్మం జిల్లాతో పాటు మున్నేటికి ఎగువ ప్రాంతాలు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. మున్నేటి పరిస్థితిని తనతో పాటు ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేయాలని సూచించారు. ప్రజల రక్షణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. ఉదయమే కలిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేన, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి యోగితా రాణా కి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అధికారులు, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం లక్ష్మీ తయారు అమ్మవారు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి. పాల్గొన్న ఎక్స్ జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్, బీఆర్ఎస్ భారీగా శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ ఐటీ రంగాన్ని డెవలప్ చేసే తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేలా చేసిన ఏకైక నాయకుడు కేటీఆర్ అని, కేటీఆర్ అంటే ఒక బ్రాండ్ అని, అధికారం ఉన్నా లేకున్నా ప్రపంచ దేశాల నుండి ఐటీ మీటింగ్లకు ఇప్పటికీ కూడా కేటీఆర్ ని ఇన్వైట్ చేయడం జరుగుతుందని అన్నారు. అక్రమ అరెస్టులు, కార్యకర్తలపై దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకోమని పోలీసులకు తెలిపారు. రానున్నది బీఆర్ఎస్ పార్టీ అని, అప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారి పుట్టినరోజు హుజూర్ నగర్ పట్టణంలో పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో, ప్రజల సమావేశంలో పనేంది ఉన్న ఐటీ కంపెనీలు వాపసు పోయేటట్టుగా పెట్టుబడులు రాకుండా చేసి దుర్మార్గంగా ఇక్కడ పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి, ఈ నియోజకవర్గ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. కేటీఆర్ గారి గురించి చెప్పాలంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఈ కాలంలో ఒక 6 నెలల క్రితం కేరళలో ఐటీ మీట్ అయింది, ఆల్ ఇండియా ఐటీ మీట్ అయింది. ఆ మీట్లో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ గారిని స్టేజ్ మీదకి రమ్మన్నప్పుడు వారు చెప్పింది ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు వేదిక మీదకి రావాలని వారు సంబోధించినారు. కేటీఆర్ గారు వేదిక ఎక్కినాక చెప్పినారు, నేను ఇప్పుడు ఐటీ మినిస్టర్ని కాదు, మా పార్టీ ఓడిపోయింది, మీ ప్రతిపక్షంలో ఉన్నామని. సార్ మీరు ఓడిపోయినా కానీ మా దృష్టిలో మీరే ఐటీ మినిస్టర్ తెలంగాణకు అని చెప్పి వాళ్ళు ఆ సభాముఖంగా చెప్పినారు. ఇది ఆల్ ఇండియా అన్ని నేషనల్ ఛానల్లో వచ్చింది, అన్నిటిలో వచ్చింది. ఈ రోజు కూడా ఎన్ని మీటింగ్లు కేటీఆర్ అటెండ్ అవుతారో మీరు చూడండి. ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాను, ఈ చిల్లర దేశాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఐటీ మీట్ అయినా, ఎక్కడైనా ఏ డైలాగ్ మీద మాట్లాడాలన్నా, అది యూకే కావచ్చు, యుఎస్ కావచ్చు, జైపూర్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఎక్కడ పెట్టినా కానీ కేటీఆర్ గారే మెయిన్ స్పీకర్కి పోయి మాట్లాడొస్తున్నాడు. అంత చాకచక్యము తర్వాత ఘనత గల నాయకుడు కేటీఆర్ గారు. ఐటీ రంగంలో ఇవాళ ఈ భారతదేశంలోనే కాదు, పీయూష్ గోయల్ కూడా సెంట్రల్ మంత్రి కూడా ఒకసారి అన్నాడు, కేటీఆర్ గారు మీరు ఒక తెలంగాణకే అంబాసిడర్ ఉంటే ఎట్లా మీరు ఇండియా కూడా అంబాసిడర్ కావాలి ఐటీ ఇండస్ట్రీకి అని చెప్పినాడు. అట్లాంటి మన్ననలు పొంది దరిదాపు 2 లక్షల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ పెంచిన నాయకుడు కేటీఆర్ గారు. వారి ఇవాళ ఈ పుట్టినరోజు జన్మదిన సందర్భంగా హుజూర్ నగర్ మా బీఆర్ఎస్ క్యాడర్ తరఫు నుంచి, హుజూర్ నగర్ ప్రజల తరఫు నుంచి మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు.
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో టీఆర్ఎస్ శ్రేణులు పార్టీ నేత కేటీఆర్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి చేతుల మీదుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా రక్తదానం చేసి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. త్వరలో కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణను దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే నాయకుడిగా కేటీఆర్ నిలుస్తాడు అని అన్నారు. తాత కొద్దిగా కొంచెం జరిగా మట్టి పోయలే. జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మంత్రి గారి నాయకత్వం. జై తెలంగాణ. ఓకే పైన ఏం లేదు సార్, కానీ గుంట కనపడుతుంది, ఏం కనపడుతుంది. పైకి అన్నా జరగన్నా కొంచెం ఈరోజు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యువ నాయకుడు, తెలంగాణ అంటే ప్రపంచ వ్యాప్తంగా చాటు చెప్పిన గొప్ప యువ కిషోరం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా కేటీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ వాదులందరూ కూడా ఎక్కడికక్కడ ఒక పండుగ వాతావరణంలాగా మరి ఈ రోజు బర్త్డే వేడుకలు జరుపుకుంటాం. ఇందులో భాగంగానే ఈ రోజు నగరికల్ నియోజకవర్గంలో నగరికల్ టౌన్ లో ఈ రోజు వందలాది మంది బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, యువకులు, మరి రైతన్నులు అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా ఈ రోజు వారి బర్త్డే సందర్భంగా 49 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 అడుగుపెట్టిన సందర్భంగా మరి వారికి ఆయురారోగ్యాలు అందించాలని భగవంతుని మరి పూజల కార్యక్రమం చేసి వారు వ్యాప్తంగా ఈ రోజు మొత్తం నాటి కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు దగ్గరగా నేర్చుకోవడంలో ఇప్పటికి దాదాపు 9 గంటల నుండి ఇప్పటివరకు దాదాపు 150 మంది మరి రక్తదానం కూడా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దాదాపు 200 మంది పైచీలను కూడా కేటీఆర్ గారి కోసం వారి పేరు ఎంతో మంది ప్రాణాలను కాపాడాలని చెప్పి ఆలోచనతోటి మరి రక్తదానం ఇచ్చే మా సోదరులందరికీ మరి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం పాల్పంచుకున్న మా మండల నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, విద్యార్థి విభాగాలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మా నాయకులు దేశానికి ఒక దిక్సూచి, రాష్ట్రానికి ఒక దిక్సూచి మరి కేటీఆర్ గారు అని చెప్పి సందర్భ ఉత్సాహంతో పనులు పెడుతూ వారి జన్మదిన వేడుకలు ఘనంగా చెప్తూ వారికి మా నగర నియోజక తరపున ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు దీవెనతోటి ప్రజల యొక్క సహకారంతో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి టిఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకుపోయి మనందరూ వారి నాయకత్వంలో మరి హరీష్ గారి నాయకత్వంలో మళ్ళీ అధికారం వచ్చే విధంగా మనం అడుగులు ముందుకేస్తూ ఖచ్చితంగా పేద పడుగు బలహీన వర్గాల కోసం అనేక రకాల సంక్షేమం తెచ్చిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో ఎంత అభివృద్ధి చేసినామో ఈ 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి కుంటుపడుతూ రాష్ట్రాన్ని దివాళి చూపించిన ఈ దివాళి కోరు ప్రభుత్వాన్ని గుణపడ చెప్పే విధంగా ఈ రోజు జరిగే కార్యక్రమాలు స్ఫూర్తి పెట్టుకున్న అందరూ కూడా ఈ 2.5 సంవత్సరాలు ఖచ్చితంగా కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి మనందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారు, హరీష్ గారి నాయకత్వంలో రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ లో కూడా మనం ఖచ్చితంగా మనం చేసిన కార్యక్రమాలని ప్రజల ముందు ఉంచి ఖచ్చితంగా మనం ఓటాడితే ఖచ్చితంగా మనకు ప్రజలు అండగా ఉంటారు. మనందరం కూడా రేపు స్థానిక ఎలక్షన్ లో కూడా విజయకేతనం ఎగిరేసే కార్యక్రమం చేయాలి. మన నాయకుడు కేటీఆర్ గారు ఏ ఆదేశిస్తే ఆదేశాలకు అనుసారంగా మనం బిఆర్ఎస్ పార్టీ అన్ని కార్యక్రమాలు మనం మొదలుపెట్టి ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి కార్యక్రమాన్ని ముందు తీసుకొస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను 420 హామీలు అయితేనేమి, 6 గ్యారెంటీలు అయితేనేమి, ఏదైతే మోసపూరిత వాగ్దానాలు చేశారో ఆ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క బట్టలు కార్యక్రమం, రచ్చబంధాన్ని నిలబెట్టే కార్యక్రమం ఎప్పుడు బిఆర్ఎస్ పార్టీ శ్రేణి చేస్తున్నాం. అనేక రకాల కేసులు కడతారు,
నల్లగొండ జిల్లా నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ మరియు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ రోజు మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అవుట్ పేషెంట్లు దాదాపు 100 మందికి అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాత సందినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరమైన విషయమని, ఇలాంటి కార్యక్రమాన్ని సెంటీరియల్ క్లబ్ ఆధ్వర్యంలో నాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎస్విఆర్ ఫౌండేషన్ ద్వారా సందినేని వెంకటేశ్వరరావు గారు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన అల్పాహార కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, ఏర్పాటు చేసిన పెద్దలకి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముఖ్య భాగస్వామి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం జరుపుకోవటం ఈరోజు చాలా సంతోషం. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి కేసీఆర్ గారి పాత్ర ఎంతుందో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పాత్ర కూడా ప్రతి అంశంలో కూడా కొట్టొచ్చినట్టు అవపడే వ్యక్తి. ఈరోజు మనం అధికారంలో వారు ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ఉండే అలాంటి కేటీఆర్ గారు నిండు రోజులు జన్మదినాలు జరుపుకోవాలని నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. 4వ తారీఖు ఇవాళ కేటీఆర్ గారి జన్మదినం. వారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, గవర్నమెంట్ హాస్పిటల్ నకరేకల్ మున్సిపాలిటీ పరిధిలో ఎస్విఆర్ ఫౌండేషన్ ద్వారా సంకినేని వెంకటేశ్వరరావు గారు రోగులకు ఉదయం పూట టిఫిను మరియు పండ్లు పంచే కార్యక్రమం నిర్ణయించారు. వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. గత 14 ఏళ్ల నుంచి చూసినట్లయితే 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని తేవడమే కాకుండా అద్భుతమైన పరిపాలన ప్రజలందరికీ అందించింది. ఇటు యావత్ రైతాంగానికి, విద్యార్థులకు అందరికీ గవర్నమెంట్ హాస్పిటల్లో నూతన హాస్పిటల్, అలాగే మన నకరికల్లో కూడా 100 పడకల ఆసుపత్రిని కూడా కేటీఆర్ గారు మాకు సమకూర్చడం జరిగింది. వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వాళ్ళు ఉండాలని చెప్పి, రాబో తరంలో మాకు కేటీఆర్ మాకు ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. అలాగే ఇట్లాంటి స్వచ్ఛంద కార్యక్రమంలో సందినేని వెంకటేశ్వరరావు గారు ఎస్విఆర్ ఫౌండేషన్ ద్వారా ముందస్తుగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు అన్ని రకాలుగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి, ఇటు ప్రజల సేవా కార్యక్రమంలో ముందస్తుగా ఉండి అన్ని రకాలుగా పార్టీకి బలోపేతం చేయటం కాకుండా అన్ని రకాలుగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి కూడా పార్టీలో ఉండి పార్టీ బలానికి చేకూరుతుందని చెప్పి, అలాగే చిరుమర్తి లింగయ్య గారు మా మాజీ శాసనసభ్యులు, మా నకరికల్ కాన్స్టిట్యున్సీని అన్ని రంగాలలో కూడా అభివృద్ధి పరిచి కేటీఆర్ ద్వారా ఇటు అన్ని రంగాల్లో మాకు సహకరించినందుకు వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ పూరపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నల్లమాద నారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వై సుదర్శన్ మాట్లాడుతూ, ఒక మార్పు అభివృద్ధికి మలుపు 100 రోజుల కార్యక్రమంలో భాగంగా దేవరకొండ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని జూనియర్ గర్ల్స్ కళాశాల విద్యార్థినులు, వార్డ్ ఆఫీసర్స్, ఆర్పీలు, లయన్స్ సభ్యులతో కలిసి మొక్కలు నాటినట్లు తెలిపారు. ఇటు కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సక్రు నాయక్, మున్సిపల్ స్టాఫ్ మరియు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ లాకుమారపు మల్లయ్య, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మంది అయిపోయిందా మీది అయిపోయిందా కొంచెం పైకి పొద్దున అడిగితే 64 నీళ్ళు పోసుకున్నాను నీళ్ళు పానీ నీళ్ళు దేవరకొండ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు అంబరాన్నంటాయి. బుధవారం దేవాలయంలో గౌరీ మాతకు పూజలు నిర్వహించి మహిళలు సేకరించిన గోరింటాకు రోట్లో దంచిన మహిళలు గౌరమ్మకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఒకరికి ఒకరు గోరింటాకును పెట్టుకున్నారు. ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా శారీరక రుగ్మతలు రాకుండా ఉంటాయని అనాదిగా కొనసాగుతున్న సాంప్రదాయమని వారు తెలిపారు. పెళ్లి కాని యువతులు గోరింటాకును పెట్టుకుని ఎర్రగా పండితే యోగ్యమైన భర్త లభిస్తాడని నానుడి కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు గోరింటాకులు పెట్టుకుని భక్తి శ్రద్ధలతో భగవన్ నామస్మరణతో గోరింటాకు సంబరాలు నిర్వహించారు. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते सर्वार्थ साधिके त्र्यंबके देवी नारायणी नमोस्तुते नमः ओम श्री मात्रे नमः ओम श्री मात्रे नमः ओम श्री मात्रे नमः నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ రాష్ట్ర మాజీ మంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ బర్త్డే సందర్భంగా కోదాడలో ఆయన పుట్టినరోజు వేడుకలు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ నివాసంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం కొమరబండ గ్రామంలో మాజీ కౌన్సిలర్ మామిడి రామారావు ఆధ్వర్యంలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించి గ్రామానికి చెందిన జూలైలో పుట్టినరోజు 15 మంది చిన్నారులకు ఒక్కొక్కరికి 4000 చొప్పున పోస్ట్ ఆఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ పాస్బుక్ లను వారి తల్లిదండ్రులకు అందజేశారు.
జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, వర్ధిల్లాలి బొల్లమలేద గారి నాయకత్వం, వర్ధిల్లాలి భారత రాష్ట్ర సమితి, లాంగ్ లివ్ కేటీఆర్, లాంగ్ లివ్ కేటీఆర్. ఉద్యమకారుడు రాష్ట్రానికి 10 సంవత్సరాల కాలంలో మంత్రిగా హైదరాబాద్ని తెలంగాణ రూపురేఖలు మార్చిన యువ నాయకుడు, నేటి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రేపు ఈ రాష్ట్రానికి కాబోయే దిక్సూచి రథసారథి కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ వేడుకల్లో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. వారు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా పేదలకు ఉపయోగపడాలి. పుట్టినరోజు వేడుకలలో భాగంగా కేవలం ఖర్చులతోని కేకులతోని వృధా కాకుండా మేము చేసే ప్రతి రూపాయి ప్రతి పైసా అనాథలకి, వృద్ధులకి, అభాగ్యులకి, పేదవారికి పేదవారికి ఉపయోగపడాలనే ఒక ఆలోచనతోని ఎవరికి దోచిన విధంగా వాళ్ళు సమాజ హితం కోసం పుట్టినరోజు కార్యక్రమం వేడుకలు వృధా కాకుండా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా నిర్వహించాలని చెప్పేసి వారు నిర్ణయించి సూచించిన నేపథ్యంలో మరి మన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మానస పుత్రిక అయిన రేపటి భవిష్యత్తుకు ఉపయోగపడే ఆడపిల్లే లక్ష్మి అని చెప్పేసి భావించే ఈ తెలంగాణలో మరి కేసీఆర్ కిట్ల ద్వారా పుట్టిన వెంటనే కేసీఆర్ పథకాన్ని ప్రవేశపెట్టి 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్లను ఇచ్చిన ఘనత ఉన్న ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారికి గుర్తుగా మరి వాళ్ళకి ఆ ఖర్చుల నిమిత్తం ఇచ్చే కేసీఆర్ కిట్తో పాటు ఆ అయ్యే ఖర్చులు కూడా దాదాపుగా 4,000 రూపాయలతోని ఆ అమ్మాయి పేరు మీద ఈ నెలలో జూలైలో పుట్టిన ఈ కొమరబండలో ఉన్న వాళ్ళందరికీ కూడా పుట్టిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా పైసలు డిపాజిట్ చేయాలనే ఒక ఆలోచన రామారావు గారికి స్థానికంగా రావటం, ఆ క్రమంలోనే ఇక్కడ ఈ నెలలో జన్మించిన అందరూ ఆడపిల్లలు మగపిల్లలందరికీ కూడా జూలై ఒక గుర్తుగా కేటీఆర్ గారు ఏ రకంగానైతే ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి జూలై నెలలో పుట్టి మరి ఈ కొమరబండ గ్రామంలో కూడా జూలైలో జన్మించిన వాళ్ళందరికీ కూడా మంచి సుదీర్ఘమైన భవిష్యత్తు ఉండాలి, మంచి ఆయుర్వేదాలు ఉండాలనే ఆలోచనతో వాళ్ళ చదువులకు కానీ రేపటి భవిష్యత్తులో ఇతరత్ర ఖర్చుల కోసం కూడా ఉపయోగపడే విధంగా ఒక్కొక్కళ్ళ పేరు మీద 4,000 రూపాయలు డిపాజిట్ చేసి పోస్ట్ ఆఫీసులో తల్లిదండ్రులకు అందించడం అనేది చాలా శుభపరిణామం. ఈ సందర్భంగా కేటీఆర్ గారు కూడా ప్రత్యేకంగా రామారావు గారిని అభినందించడం, ప్రత్యేకంగా మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోదాడ నియోజకవర్గం పక్షాన రామారావు గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి తల్లిదండ్రులందరూ కూడా మరి వాటిని కేవలం ఈ మెచ్యూరిటీ పీరియడ్ వరకే కాకుండా రేపు పెళ్లి వరకు కూడా మళ్ళీ రెన్యువల్ చేసుకొని ఏదో ఒక అవసరానికి గుర్తుగా కేటీఆర్ గారికి చీనంగా ఉండే విధంగా ఆ పెళ్లిలో ఏదో ఒక వస్తువుని కానీ ఇతరత్ర చేయించుకోవడానికి ఆ పెళ్లి కానుకగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జై కేటీఆర్, జై కేటీఆర్. నవ్య క్లబ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు ఆషాఢ మాసం సందర్భంగా నకరేకల్ నవ్య క్లబ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఏవిఎం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మహిళలు చిన్నారులు గోరింటాకు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు, నవ్య క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ కందాల స్వప్నరెడ్డి, నవ్య క్లబ్ అధ్యక్షురాలు రమాదేవి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్, కార్యదర్శి సూర్యచంద్రరావు, నవ్య క్లబ్ ప్రతినిధులు అనితారెడ్డి, కవిత, మేరీ, పద్మ, లావణ్య, సమత విద్యార్థినులు పాల్గొన్నారు.
సేవా కార్యక్రమాల నిర్వహణలో జిల్లాలోని అన్ని క్లబ్లు పోటీతత్వంతో ఆదర్శవంతమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందాలని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ రేపాల మదన్ మోహన్ అన్నారు. గవర్నర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మొదటిసారి నకరేకల్ పట్టణానికి మొదటిసారి విచ్చేసిన సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ నకరేకల్, లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్, లయన్స్ క్లబ్ సెంటినియల్, లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్, నవ్య క్లబ్ ఆధ్వర్యంలో గవర్నర్ కు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో వైస్ జిల్లా గవర్నర్ కేవీ ప్రసాద్, ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు, కార్యదర్శి ఎల్లపురెడ్డి, యాదగిరెడ్డి ప్రతినిధులు పాల్గొన్నారు. జాయిన్ కావాల్సిన ఈ కార్యక్రమం అందరూ జాయిన్ కావాల్సింది. కొంచెం ఒక్కొక్క దారి రెడ్డి రాజు శేఖర్ రెడ్డి రాజు కొంచెం వెనక ఈరోజు మరి నా ఉద్దేశంలో గవర్నర్ గారు మరి అమెరికాల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా వృద్ధాశ్రమానికి వచ్చి మా వృద్ధులకు కమ్యూనిటీ పార్టీ కార్యక్రమం చేసినందుకు గాను గవర్నర్ గారు డాక్టర్లకు మరి మా ఆశ్రమం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. అలాగే గవర్నర్ కాంపిటీషన్ నగరకల్ దాటాలంటే మీరు సర్వీస్ చేయాలి. చేస్తారు ఫోటో చాలా పెడతారు. ఫోటో పెడితే పని చేయాలి. ఎక్కడ తీసుకున్నారు సార్? ఇక్కడే ఉన్నా దూరంగా తీస్తే అందరం వస్తున్నాం సార్. మేము ముళ్ళుంటాయి జాగ్రత్త. మీటింగ్ లో మన స్కూలింగ్ ఏం చేసినప్పుడు అద్దపు బాటిల్స్ అని బలకొట్టి అంత గిన్నె పెట్టొద్దు ఎప్పుడే కానీ పెట్టు. చెట్టు పైకి లేపే మట్టి కొంచెం ట్రస్ట్ యొక్క చైర్మన్ రామ్మోహన్ గారు, యాదగిరెడ్డి గారు, చార్టర్ ప్రెసిడెంట్ కందాల బాబురెడ్డి గారు, అదేవిధంగా సెంటినరీ అధ్యక్షులు ప్రేమనాథ్ రెడ్డి కందాల గారు, నవ్య అధ్యక్షురాలు రమ గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి 3 క్లబ్ల యొక్క లయన్స్ మిత్రులందరికీ ఈరోజు సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ
సో ముఖ్యంగా ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా గ్రామం మంగళపల్లి ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఊరు. ఈ నకరికల్ మీద నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం కూడా ఉంది. 107వ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫ్లోరిడా ఒర్లాండో అమెరికాలో ప్రమాణ స్వీకారం చేసుకుని నిన్న మధ్యాహ్నం హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఎన్నో క్లబ్లు సహాయ సహకారాలు ప్రజలకు అందిస్తున్నాయి. ఆ భాగంలోనే ప్రమాణ స్వీకారం చేసి వచ్చినందుకు ప్రతి క్లబ్ నుంచి కూడా చక్కగా నన్ను వెల్కమ్ చేస్తూ ఆనర్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడే నల్గొండలో అన్ని క్లబ్లు పార్టిసిపేట్ అయ్యి దాదాపు ఒక 300 మంది ఈ కార్యక్రమంలో వెల్కమ్ చేసే కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం జరిగింది. సో ముఖ్యంగా ప్రపంచంలో 210 దేశాలలో ఉన్నటువంటి ఈ సంస్థ దినదినాభివృద్ధి జరుగుతుంది. అక్కడ ప్రమాణం చేసినది కూడా ఒకటే, మనకున్న 800 కోట్ల జనాభాలో 14 లక్షల మంది లయన్స్ మిత్రులు ఉన్నాం. సో లయన్స్ కూడా ఇంకా ఎక్కువ పెరగాలని, క్లబ్లు పెరగాలని, ఈ రెండు లయన్స్ పెరిగినప్పుడు క్లబ్లు పెరిగినప్పుడు సేవ పెరుగుతుంది. సేవ చేయడం వల్ల లయన్స్ మనకు వస్తారు. సో ఈ విధమైనటువంటి భావనతో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. సో ఆ రిక్వెస్ట్ ఇక్కడ ఉన్నటువంటి నగరకల్ గానీ, నవ్య గానీ, సెంటినల్ గానీ మీ కొత్త మెంబర్స్ ని ఇన్వైట్ చేసి ఎక్కువ మందికి సహాయ సహకారాలు అందించండి. మెంబర్స్ చేయించడమే కాకుండా సర్వీస్ అనేది కంటిన్యూగా చేయడం వల్ల మనకు ఒక మంచి ఉంటుంది. ఒక మీటింగ్స్ కానీ ఏది కానీ ఒక ఇన్నోవేటివ్ గా పెట్టుకొని ఈ యొక్క 3 క్లబ్లు కూడా స్ట్రెంథన్ చేస్తూ ఇక్కడ ఈ యొక్క సమాజం చుట్టూ సేవలు అందించాలని నాకు ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా వృద్ధాశ్రమం కూడా ఇంకా ముందుకు బాగా వెళ్ళడానికి రామ్మోహన్ గారు కృషి చేస్తున్నారు. వారికి కానీ యాదగిరెడ్డి గారు కానీ అదేవిధంగా అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. చూసాం మీ యొక్క ఇనిషియలైజేషన్ ముందు నుంచే సతీష్ రేపాల ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ సంవత్సరం మంచి అంగర్ రిలీఫ్ కార్యక్రమం పెట్టారు. దానికి అందరూ తోడ్పడాలా. ఒకటే 3 క్లబ్లు కలిసి అంగర్ రిలీఫ్ చేయాలి. ఒక్కళ్ళే కాదు, నవ్య, సెంటినియల్ ఎవ్రీడే ఒక బర్త్డే, మ్యారేజ్ డేలు కానీ ఎన్ని సెరమనీస్ తీసుకొని ఆ యొక్క అంగర్ రిలీఫ్ ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ ని కంటిన్యూగా చేయడం బెటర్. అది ఏదో 4 రోజులు చేసి కాకుండా మీ అందరూ తెలుసు నల్గొండలో 1100 రోజులు దాటిపోయి పర్ఫెక్ట్ గా చేశారు. అదేవిధంగా వనస్థలీపురం హాస్పిటల్లో కూడా ఈ వాటికి 24 రోజుల నుంచి రోజు 250 మందికి పెట్టారు. అదేవిధంగా సూర్యాపేటలో చాలా ప్లేస్లలో ఈ అంగర్ రిలీఫ్ కార్యక్రమం జరుగుతుంది. సో దానికి శాలిగౌరవం కూడా దగ్గర ఉంది. శాలిగౌరవం వాళ్ళు కూడా జాయిన్ అయ్యి ఈ ఫ్రీ మీల్స్ అందించిన అన్ని క్లబ్లు కలిసి ఒక చక్కటి ట్రస్ట్ పెట్టుకోవాలని, సతీష్ బాగా చేయాలని, సంవత్సరం అంతా నకరికల్లో ఒక ల్యాండ్ మార్క్ ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి ప్రెసిడెంట్లందరినీ కూడా దాటి చక్కటి కార్యక్రమం చేయాలని, సతీష్ కి రాదు పేరుకి వస్తే లయన్స్ క్లబ్ ఆఫ్ నకరికల్కి వస్తుంది. ప్రతి ఒక్కరు మీరు గుర్తుంచుకొని సతీష్ ఫుల్ గా సపోర్ట్ చేసి లయన్స్ క్లబ్ ఆఫ్ నకరికల్ ని డిస్ట్రిక్ట్ లో మల్టిపుల్ లో కూడా ఒక చక్కటి కార్యక్రమాలు పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయండి. రొటీన్ చేసిన కాకుండా యువ వికాస్ చేయండి, విజన్ చేయండి, ఒక క్యాన్సర్ డిటెక్షన్ చేయండి. అదేవిధంగా ఒక విధమైనటువంటి స్పెషాలిటీ క్యాంప్ చేసి నకరికల్లు చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కటి సహాయ సహకారాలు అందించాలని, ఈ 3 క్లబ్లు కూడా చక్కగా ముందుకెళ్లాలని, అదేవిధంగా శాలిగౌరవం కూడా చిన్న క్లబ్ అయినప్పటికీ కొత్త క్లబ్ అయినప్పుడు కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. శమిలింగారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందించాలి. క్లబ్ ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ గా పెట్టాం, ఎక్స్టెన్షన్ కోఆర్డినేటర్ గా వారు ఒక 2 క్లబ్లు ప్రయత్నం చేస్తున్నారు. కట్టంగూరు, కేతుపల్లి, అదేవిధంగా శ్రీనివాస్ బుడిగే, శమిలింగారెడ్డి గారు చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. మీ అందరూ కూడా కోరుకునేది లయన్స్ క్లబ్ నకరికల్ వాళ్ళు కట్టంగూరులో కానీ కేతుపల్లి కానీ కొత్త మెంబర్స్ ని వారికి ఇచ్చి ఆ 2 క్లబ్లు కూడా మీ క్లబ్ నుంచి ఎక్స్టెన్షన్ చేయడానికి ముందుండాలని కోరుకుంటూ ఈ యొక్క 3 క్లబ్లు కూడా చక్కగా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ట్రస్ట్ యొక్క చైర్మన్ రామ్మోహన్ గారు, యాదగిరెడ్డి గారు, చార్టర్ ప్రెసిడెంట్ కన్నాల బాబురెడ్డి గారు, అదేవిధంగా సెంటినరీ అధ్యక్షులు ప్రేమనాథ్ రెడ్డి కందాల్ గారు, నవ్య అధ్యక్షురాలు రమ గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి 3 క్లబ్ల యొక్క లయన్స్ మిత్రులందరికీ ఈరోజు సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ, సో ముఖ్యంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా గ్రామం మంగళపల్లి ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఊరు. ఈ నకరికల్ మీద నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం కూడా ఉంది. 107వ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫ్లోరిడా ఒర్లాండో అమెరికాలో ప్రమాణ స్వీకారం చేసుకుని నిన్న మధ్యాహ్నం హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఎన్నో క్లబ్లు సహాయ సహకారాలు ప్రజలకు అందిస్తున్నాయి. ఆ భాగంలోనే ప్రమాణ స్వీకారం చేసి వచ్చినందుకు ప్రతి క్లబ్ నుంచి కూడా చక్కగా నన్ను వెల్కమ్ చేస్తూ ఆనర్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడే నల్గొండలో అన్ని క్లబ్లు పార్టిసిపేట్ అయ్యి దాదాపు ఒక 300 మంది ఈ కార్యక్రమంలో
వెల్కమ్ చేసే కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం జరిగింది. సో ముఖ్యంగా ప్రపంచంలో 210 దేశాలలో ఉన్నటువంటి ఈ సంస్థ దినదినాభివృద్ధి జరుగుతుంది. అక్కడ ప్రమాణం చేసినది కూడా ఒకటే, మనకున్న 800 కోట్ల జనాభాలో 14 లక్షల మంది లయన్స్ మిత్రులు ఉన్నాం. సో లయన్స్ కూడా ఇంకా ఎక్కువ పెరగాలని, క్లబ్బులు పెరగాలని, ఈ రెండు లయన్స్ పెరిగినప్పుడు క్లబ్బులు పెరిగినప్పుడు సేవ పెరుగుతుంది. సేవ చేయడం వల్ల లయన్స్ మనకు వస్తారు. సో ఈ విధమైనటువంటి భావనతో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. సో ఆ రిక్వెస్ట్ ఇక్కడ ఉన్నటువంటి నగరకల్ కానీ, నవ్య కానీ, సెంటినల్ కానీ మీ కొత్త మెంబర్స్ని ఇన్వైట్ చేసి ఎక్కువ మందికి సహాయ సహకారాలు అందించండి. మెంబర్స్ చేయించడమే కాకుండా సర్వీస్ అనేది కంటిన్యూగా చేయడం వల్ల మనకు ఒక మంచి ఉంటుంది. ఒక మీటింగ్స్ కానీ ఏది కానీ ఒక ఇన్నోవేటివ్గా పెట్టుకొని ఈ యొక్క 3 క్లబ్లు కూడా స్ట్రెంథన్ చేస్తూ ఇక్కడ ఈ యొక్క సమాజానికి చుట్టూ సేవలు అందించాలని నాకు ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా వృద్ధాశ్రమం కూడా ఇంకా ముందుకు బాగా వెళ్ళడానికి రామ్మోహన్ గారు కృషి చేస్తున్నారు. వారికి కానీ, యాదగిరెడ్డి గారు కానీ, అదేవిధంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. చూసాం మీ యొక్క ఇన్స్టలేషన్ ముందు నుంచి సతీష్ రేపాల ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ సంవత్సరం మంచి అంగర్ రిలీఫ్ కార్యక్రమం పెట్టారు. దానికి అందరూ తోడ్పడాలా. ఒకటే 3 క్లబ్లు కలిసి ఆనంద రిలీఫ్ చేయాలి. ఒక్కళ్ళే కాదు, నవ్య, సెంటినియల్ ఎవ్రీడే ఒక బర్త్డే, మ్యారేజ్ డేలు కానీ ఎన్ని సెరమనీస్ తీసుకొని ఆ యొక్క అంగర్ రిలీఫ్ ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ ని కంటిన్యూగా చేయడం బెటర్. అది ఏదో 4 రోజులు తీసి కాకుండా మీ అందరూ తెలుసు నల్గొండలో 1100 రోజులు దాటిపోయి పర్ఫెక్ట్ గా చేశారు. అదేవిధంగా వనస్థలిపురం హాస్పిటల్లో కూడా ఈ వాటికి 24 రోజుల నుంచి రోజు 250 మందికి పెట్టారు. అదేవిధంగా సుడాపేటలో చాలా ప్లేస్లలో ఈ అంగర్ రిలీఫ్ కార్యక్రమం జరుగుతుంది. సో దానికి శాలిగౌరవం కూడా దగ్గర ఉంది. శాలిగౌరవం వాళ్ళు కూడా జాయిన్ అయ్యి ఈ ఫ్రీ మీల్స్ అన్ని క్లబ్లు కలిసి ఒక చక్కటి ట్రస్ట్ పెట్టుకోవాలని, సతీష్ బాగా చేయాలని సంవత్సరం అంతా నగరికల్లో ఒక ల్యాండ్ మార్క్ ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి ప్రెసిడెంట్లందరినీ కూడా దాటి చక్కటి కార్యక్రమాలు చేయాలని, సతీష్కి రాదు పేరుకి వస్తే లయన్స్ క్లబ్ ఆఫ్ నగరికల్కి వస్తుంది. ప్రతి ఒక్కరు మీరు గుర్తించుకొని సతీష్ ఫుల్ గా సపోర్ట్ చేసి లయన్స్ క్లబ్ ఆఫ్ నగరికల్ని డిస్ట్రిక్ట్ లో మల్టిపుల్ లో కూడా ఒక చక్కటి కార్యక్రమాలు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేయండి. రొటీన్ చేసిన కాకుండా యువ వికాస్ చేయండి, విజన్ చేయండి, ఒక క్యాన్సర్ డిటెక్షన్ చేయండి. అదేవిధంగా ఒక విధమైనటువంటి స్పెషాలిటీ క్యాంప్స్ చేసి నగరికల్లు చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కటి సహాయ సహకారాలు అందించాలని, ఈ 3 క్లబ్లు కూడా చక్కగా ముందుకెళ్లాలని, అదేవిధంగా శాలిగౌరవం కూడా చిన్న క్లబ్ అయినప్పటికీ కొత్త క్లబ్ అయినప్పుడు కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కూడా మీ క్లబ్ నుంచి ఎక్స్టెన్షన్ చేయడానికి ముందుండాలని కోరుకుంటూ ఈ యొక్క 3 క్లబ్లు కూడా చక్కగా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. వారు 2 క్లబ్స్ కూడా ఇంటర్నేషనల్ డ్యూస్, డిస్ట్రిక్ట్ డ్యూస్ పే చేశారు. మీకు హృదయపూర్వకంగా డిస్ట్రిక్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకటే నా ప్రాబ్లం వల్ల ఏంటంటే సెంటినియల్ క్లబ్ స్ట్రాంగ్ కావట్లేదు. సోమేష్ అండ్ రెడ్డి గారు, ప్రేమ్నాథ్, నువ్వు నీ యొక్క కందాల వారి ఇంటి పేరు నీ పేరు ఉంది కాబట్టి దాన్ని ఎలాగైనా సెంటినియల్ క్లబ్ ని నకరకల్ క్లబ్ లాగా తీర్చిదిద్దే బాధ్యత నీ భుజాల మీద ఉంది. లక్ష్మీనారాయణ రెడ్డి గారు, కందాల పాపిరెడ్డి గారు, మీరు ఏం చేస్తారో తెలియదు నాకు. ఈ సంవత్సరం సెంటినియల్ క్లబ్ ని ఒక మంచి స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ క్లబ్ గా నకరకల్ క్లబ్ కు ఒక పోటీగా పనిచేసి మీరు ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం నగరంలో మున్నేటి వరద ప్రవాహాన్ని పరిశీలించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు. ఇతరస్టు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.